ఎంత కష్టపడేది ఈ రోజు బయటకు వచ్చి ఈ రోజు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ రోజు ఫీల్డ్ మీదకి వెళ్ళి మీరందరూ కూడా సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదే సేవా తత్పరత కంపల్సరీగా మీకు ఫర్దర్ గా కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో చూస్తే ఇక్కడ చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీఫార్మసీలు, బిఎస్సీలు అందరూ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోలీస్ అన్న వ్యక్తి మనకి ఈ రోజుతో అయిపోలేదు. మీకు ట్రైనింగ్ ఏ డిపార్ట్మెంట్ లోనైనా కంటిన్యూస్ లెర్నర్. ఆ కంటిన్యూస్ లెర్నర్ అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవచ్చు. ఏ రోజుకు వస్తున్న టెక్నాలజీని ఆ రోజుకి అడాప్ట్ చేసుకుని వయసుతో సంబంధం లేకుండా ఈ వయసులో నాకు అవసరమా అనేది ఏ రోజు లేకుండా మనల్ని అందరినీ మించి ఈ రోజు టెక్నాలజీలోకి ముందుకెళ్ళి నేర్చుకోవడమే కాదు, మమ్మల్ని అందరినీ కూడా నేర్చుకోమని, మీలాంటి వాళ్ళందరినీ కూడా నేర్చుకోమని. పోలీస్ ఉద్యోగం అంటే మగవాళ్ళకే చాలా ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడే టైంలో కుటుంబాలని కూడా పక్కన పెట్టి ఈ రోజు మీరు ఈ పోలీసు ఉద్యోగంలోకి ఎంత ప్యాషనేట్ గా వచ్చారో నాకు అర్థమవుతుంది. మీరందరూ కూడా ఈ రోజు బాధ్యతాయుతమైన పోస్టులోకి వచ్చిన తర్వాత ఉమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీ ఈ రోజు మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్ని సైతం ఈ రోజు అత్యాచారాలు చేసి చంపేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అటువంటి వాటిని ధీటుగా ఎదుర్కోవాలి అంటే కంపల్సరీగా మనలోని కూడా కన్సర్న్ డెఫినెట్ గా ఉండాలి. ఈ రోజు ఉమెన్ అట్రాసిటీస్ గురించి కానీ, ఉమెన్ మీద జరుగుతున్న హెరాస్మెంట్స్ గురించి కానీ, ఈ అత్యాచారాలు, హత్యల గురించి కట్టడి చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు.